హలో నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది ఇంచుమించు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో ఎలాంటి అరాచకాలు, ఎలాంటి దౌర్జన్యాలు, ఎలాంటి అఘాయిత్యాలు జరిగాయో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనకు సంబంధించి ఇంకో వీడియో వెలుగులోకి వచ్చింది. అదే పెదకూరపాడుకు సంబంధించిన జెడ్పీటీసీ స్వర్ణలత భర్తకు సంబంధించిన విషయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య యుద్ధం జరుగుతూనే ఉన్నది. అధికారికంగా లేకపోతే అనధికారికంగా గొడవలు, తర్వాత అటాకులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు టీడీపీ కార్యకర్తలు ఏదైతే పెదకూరపాడు జెడ్పీటీసీ స్వర్ణలత ఉందో ఆ స్వర్ణలత ఇంటికి దాడి మీదకి వచ్చిన వాళ్ళు ఏం చేశారో చెప్పండి. ఇదా పద్ధతి? ఇదిగో మమ్మీ, ఇదా పద్ధతి? ఇది లైవ్, డాడీ వీడియో కాల్ కూడా ఉంటది. ఇలాంటి అరాచకాలే చేశారా? అప్పుడు మీరే మా మీదకి వచ్చారు, ఇప్పుడు మీరే మా మీదకి వస్తున్నారు. ఇది రాజకీయాలు కాదు, ఇది డెమోక్రసీ కాదు. మర్యాద ఇవ్వడం నేర్చుకోండి ముందు. ఇదంతా పోలీసులకి వెళ్తుంది ఇప్పుడు. ఏం మాట్లాడతారు చెప్పండి. మీకు నిద్రలో కూడా లేవా? 2000 ఓట్లు వస్తున్న ఊళ్ళో ఇదే రాజకీయం. చంద్రబాబు నాయుడు ఇదే నేర్పిస్తున్నారా మీకు? జగన్ ఏం నేర్పించారో మీ అందరూ ఎవరు కేసులు పెట్టారో మాట్లాడుతున్నాం. జగన్ నేర్పాడు. జగన్ చూసుకోండి, కేసులు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, జగన్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడికి కాదు రావాల్సింది మీరు. ఆగు మమ్మీ, జెడ్పీటీసీ మా మమ్మీతో మాట్లాడండి. మీరేమున్నా అర్థమవుతుందా? ఏం జరిగింది? ఇంత అరాచకం సృష్టించమని టీడీపీ కార్యకర్తలకు ఎవరు చెప్పింది? ఒక మహిళ అర్ధరాత్రి, అది 3 గంటల ప్రాంతంలో ఈ టీడీపీ గూండాలు పోయి ఒక మహిళను బెదిరించడం ఏంది? ఇదే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా, చంద్రబాబు మీరే నా నేర్పించిందని చెప్పేసి. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నెన్ని అఘాయిత్యాలు జరిగినా మీకు అర్థమవుతలేదా? ఇలాంటి వాటి మీద వంగలపూడి అనిత గారు ఎప్పుడు స్పందించరు. జగన్ నేర్పించాడా అంటున్నారు. అంటే జగన్ గడ్డి తింటే మీరు గడ్డి తింటారా? అయితే ఎటు పోతున్నారు టీడీపీ కార్యకర్తలు? ఈ అర్ధరాత్రిలో అటాకులు ఇదేనా టీడీపీ అరాచక పాలన అంటే? ఇప్పుడిప్పుడే ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కూడా మీరు కోల్పోతున్నారు. ఎందుకంటే మొన్న రషీద్ ఘటన, సుబ్బారాయుడు ఘటన, ఇప్పుడు ఇది ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా ఘటనలే మీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి మీ ఇష్టం ఉన్నట్టు అర్ధరాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో ఉన్న మనుషుల్ని బయటికి తీసుకొచ్చి మీ ఇష్టం ఉన్నట్టు కొట్టడం, తిట్టడం, నరకడం అయితే మంచిగా ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ఉంటానమని ఒక కొంచెం సెన్స్ కూడా లేదా టీడీపీ కార్యకర్తలకు? దీనివల్ల ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఎలా బెదిరిస్తున్నారు ఒకసారి చూడండి. ఏడు ఎట్లా బెదిరిస్తున్నారు చూడండి. ఇది మీ ఇష్టం. ఈ ఫోన్ అటు వెళ్ళండి. అయిపోయాయి మావి. కోటేశ్వరరావు, ఒట్లపల్లి కోటేశ్వరరావు అండ్ ఇంకా నేమ్స్ నాకు తెలియదండి. పొదిలా కోటేశ్వరరావు. ఇలా ఇంత అరాచకంగా బెదిరిస్తా అంటే ఏపీలో పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా వంగలపూడి అనిత ఎందుకు స్పందించడం లేదు?
ప్రజాస్వామ్యంలో లేరా మీరు? అధికార పార్టీని రూలింగ్ పార్టీలో ఉన్నారు కదా. ఒక మహిళను భర్త లేని టైంలో వచ్చి ఒక మహిళలను ఇంత అరాచకంగా బెదిరించడం ఏంది? అధికారంలో ఉన్నాం, ప్రజలకు ఎలాంటి పరిపాలన అందించాలని ఒక పాలన మీద దృష్టి పెట్టాలి కానీ ఈ రాజకీయ కక్షలు కాదు కదా. రాజకీయం అంటే రాజకీయ హత్యలు అనేది ఎక్కడ ఉండవి. ఇవాళ ఈ పార్టీలో ఉన్నారంటే రేపు నచ్చితే మీ పార్టీలోకి జాయిన్ అవుతారు కదా. మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న ఒక మాట గుర్తుంచుకోండి. ఇది కాదు పాలన. మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. ఇలాంటి దాడులు మానుకొని పరిపాలన దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. ఇలా దౌర్జన్యాలు చేయడం ఎంత మాత్రము మీ ప్రభుత్వానికే మంచిది కాదు. సో ఇలాంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఒక్కసారి ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా వినండి. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ సంపత్. థ్యాంక్ యూ.